హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా మంచి రెసిపీ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రై చేయాల్సిన రెసిపీ. పదండి మరి వీడియో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను పుల్లటి మామిడికాయలని 2 మామిడికాయలను తీసుకున్నానండి. చాలా పుల్లగా ఉండాలి మామిడికాయలు. ఈ రెసిపీకి తీయటి మామిడికాయలు అయితే అస్సలు బాగుండదు. సో ఇప్పుడు ఈ మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నిండుగా నీళ్లు వేసుకొని, అంటే ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకొని ఈ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనం కాయగా కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే కాయను ఉడికిస్తే కొంచెం టైం పడుతుంది అనేసి నేను ఇలా ముక్కల కిందగా చేసి ఉడికించుకుంటున్నానండి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కాయను మనము కాల్చుకోవచ్చు కూడాను. అలా కాల్చుకున్నా కూడా దాని నుంచి మనము గుజ్జు తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ముక్కలన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు వేసుకొని ఉడికించుకుంటున్నాను. సో ఇలా అయితే మనకు తొందరగా ఉడుకుతుంది. టెంకలు కూడా వేసి ఉడికించుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న మామిడికాయలకు సరిపోయినంత బెల్లాన్ని తురుముకొని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని కూడా కరిగించి పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో నలకలు ఏమైనా ఉంటే మనం ఈ వాటర్ని వడపోసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనం మామిడికాయలు ఉడికిన నీళ్ళల్లోనే బెల్లం వేసామనుకోండి, కరగడానికి కొంచెం టైం పడుతుంది. అలా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈలోపు ఇక్కడ మనకు మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇలా కలరు చూస్తే మనకు తెలుస్తుంది కదా, స్కిన్ కూడా కలర్ మారిపోయింది. ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మనకు గుజ్జు తీసుకోవడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. చేత్తో పిసికితే గుజ్జు మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంత మెత్తగా ఉడికించుకోవాలి మనము. చూసారు కదా, ఇప్పుడు నాకు సరిపోయింది అనమాట. బాగా ఉడికింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకొని మనము దీని నుంచి గుజ్జు సపరేట్ చేసుకోవాలండి. కాబట్టి కొద్దిగా చల్లనీళ్ళు వేసుకొని ఈ టెంకలు తర్వాత ఈ ముక్కలు అన్నీ కూడా పక్క తీసుకొని కొంచెం చల్లనీళ్ళు వేసుకొని మనము దీని నుంచి గుజ్జు తీసుకోవాలి. మరి ఎక్కువగా చల్లనీళ్ళు వేసుకోకూడదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్న నీళ్లు రెడీగా ఉంచుకున్నాం కదా. మళ్ళీ ఎక్కువ నీళ్లు వేస్తే పులుపు చాలా తక్కువగా తగ్గిపోతుందన్నమాట. అన్నీ కూడా సమానంగా ఉండాలి. పులుపు, తీపు, తర్వాత ఉప్పు కూడా వేసుకుంటాము. అన్నీ కూడా సమానంగా ఉంటేనే రసం బాగుంటుంది. సో నాకు ఇక్కడ ఉడికించుకున్న నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. కాబట్టి నేను ఇక్కడ బెల్లం కరిగించుకున్న నీళ్ళే వేసుకొని, ఎందుకంటే అవి ఎలాగో చల్లనీళ్ళే కదా, వేసుకొని ఆ నీళ్ళతో ఈ ముక్కల నుంచి రసాన్ని గుజ్జును తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా అయినా చేసుకోవచ్చు మీరు. లేదు మీకు ఉడికించుకున్న నీళ్ళు తక్కువగా ఉన్నాయంటే చల్లనీళ్ళు వేసుకొని, ఎందుకంటే మనం చివర్లో వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ముందుగానే ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి, రసం క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది, పులుపు తక్కువ అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను మొత్తం కూడా తీసుకున్న బెల్లం నీళ్ళన్నీ కూడా దీంట్లో కలిపేసాను గుజ్జు కింద తీసుకున్న తర్వాత. ఇప్పుడు మనం రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పులుపు, తీపు అన్నీ కూడా సమానంగా ఉండాలండి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, పులుపు ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు కొంచెం పుల్లగా చేసుకోవచ్చు ఈ రసాన్ని. లేదా తీయగా ఇష్టపడే వాళ్ళు కొంచెం తీపి ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు అండి. ఇక్కడ కొలతలు ఏమీ ఉండవు. చివర్లో కొద్దిగా 1 స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఖచ్చితంగా పోపు వేసుకోండి. కొద్దిగా కారంగా ఉన్న మిరపకాయలు పోపులో వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఘాటుగా రసం చాలా బాగుంటుందండి. ఒంటికి చాలా చలవ చేస్తుంది. దీన్ని మనము సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదంటే అన్నంలో కలుపుకొని రసంలాగా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తాగొచ్చండి. కనీసం వారం రోజుల పాటు ఈ రసం నిలువ ఉంటుంది మనకు. చాలా బాగుంటుంది, ఒంటికి చాలా చలవ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. సమ్మర్లో మామిడికాయలు మంచిగా దొరుకుతాయి కదా, ఈ టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.